కోసి వెళ్తున్నాము చిట్కలు తీసుకోవడానికి. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. ఇటు పక్కన రోడ్ పక్కన అక్కడ పక్కన లొకేషన్ బాగుంది. వాతావరణం ఎంత కూల్గా అంటే అంత కూల్గా ఉన్నది. చూడండి ఎంత బాగుంది చూసారు కదా లొకేషన్ మాత్రం. ఇది రెండవసారి పొద్దున్న పోవడం టైం 7 కాబట్టింది. ఆ టైంలో వెళ్ళినాము. మాకు ఎందుకో తాగాలనిపించింది. నేను మా ఫ్రెండ్స్ కలిసి ముగ్గురం కలిసి వెళ్ళాము. పోయినాక కళ్ళు నీరే తీసుకున్నాము. ఎక్కువ అంటే నీరని తాగుతాం కాబట్టి నీరే తీసుకున్నాము. నీరే తీసుకుని తాగినాము. చూడండి లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. కానీ జాగ్రత్త, ఎవరైనా సరే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త వెళ్ళండి. ఎందుకంటే రోడ్డు అంత బాగాలేదు కదా. ఎందుకంటే అక్కడికి నెక్స్ట్ సరిగ్గా రారు, ఇక్కడికి పోరు. మనం కరెక్ట్ పోయినా చక్కగా రారు కదా. అందుకే ఎవరు వెళ్ళి సరే రోడ్డు పోంటి కానీ జాగ్రత్త వెళ్ళండి. కొద్దిగా చూసుకుంటూ వెళ్ళండి. దయచేసి రన్నింగ్లో అయితే కొంచెం జాగ్రత్త వెళ్ళండి. ఎందుకంటే ఏది వచ్చినా ఇక్కడ ఏర్పడదు కాబట్టి. చూడండి ఎంత లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలాంటి వాతావరణం చాలా ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుంది. దయచేసి ఎవరైనా మీరు ఇట్లా మీరు ఎటైనా లొకేషన్కి కానీ ఏమైనా చెట్టుకాయలు తాగడానికి కానీ మందు షూటింగ్ కానీ ఏమైనా చేయాలనుకుంటే మరి ఇలాంటి లొకేషన్స్ మాత్రం బాగుంటాయి. మీకు చూడండి, ట్రై చేయండి. ఇక్కడ సైడు ఇంత బాగుంది చూసారు కదా లొకేషన్ మాత్రం. చెట్లు మంచిగా ఇంత వాతావరణం ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. పొలాలు మంచిగా నాటేసారు ఇక్కడ సైడు. ఇంకా కొంతమంది వేసేటోళ్ళు వేస్తూ ఉన్నారు నాటువి. పొలాలు సగం అయిపోయినాయి, నాటేసేసి ఇరుగు అక్కడ సైడ్ మొత్తము. చూడండి పొలాలు నాటేసేసారు మొత్తం అక్కడ సైడ్ ఇక్కడ సైడ్. చూడండి మొత్తం నాటు వచ్చేసింది ఇక్కడ సైడ్. ఇక్కడ సైడ్ ఇంకా వేయలేరు. కొద్దిగా ఇక్కడ సైడ్ ఇంకా వేసేటివి ఉన్నాయి, నాటేసేటివి ఉన్నాయి, ఇంకా వేయలేరు. చూడండి వెళ్తున్నాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. లొకేషన్ మాత్రం చాలా అంటే చాలా ఎంత అంటే అంత బాగుంటుంది. ఇంకా నాట్లో ఇంకా మొత్తం కంప్లీట్ వాళ్ళు వేస్తూ ఉన్నారు, కేజీలు కొడుతూ ఉన్నారు అక్కడ సైడు. ఎంత బాగుంది లొకేషన్. ఇలాంటి లొకేషన్ మాత్రం చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఎంతైనా. ఇలాంటి లొకేషన్లకు పోవాలంటే మాత్రం ఫొటోస్ కానీ ఏదైనా చిన్న చిన్న షార్ట్స్ వీడియోస్ కానీ ఏదైనా తీసుకోవాలంటే ఇలాంటి లొకేషన్లు బాగుంటాయి. వెళ్ళాలంటే వెళ్ళవచ్చు. ఇక్కడ నియంసార్ దగ్గరనే లొకేషన్ అది మొత్తం తెలుసు అనుకో. మీ అందరికి ఎట్లా తెలుసు కదా. చాలామంది ఆ రోడ్ పోయి చాలామంది వెళ్తూ ఉంటారు. ఆ లొకేషన్ చూడండి లొకేషన్ ఏం కాదు. కాకపోతే ఏంటంటే మీకు ఎప్పుడన్నా నీరు కానీ దేనికైనా ఆగాలంటే అక్కడ బాగుంటుంది కాబట్టి చెప్తున్నాను. బ్రిడ్జు మన మధ్యలో కొత్తగా కట్టారు. ఇది మొత్తము ఇంకంటే బాగుంది. బ్రిడ్జ్కి చాలా స్టాండర్డ్ కట్టారు. ఎందుకంటే నియంసార్ డ్యామ్ ఇస్తే మొత్తం నీళ్ళు దీనికి కిందికనే పోతుంది కాబట్టి అంత స్టాండర్డ్గా కట్టేశారు. ఆల్రెడీ నియంసార్లో ఎంటర్ అయిపోయాను. నియంసార్ దాటుకోవాలి కాబట్టి వెళ్తూ ఉన్నాము. చూడండి రోడ్డు ఎంత కచ్చగా ఉందంటే అంత కచ్చగా ఉంది. జాగ్రత్త వెళ్ళాలా. ఎప్పుడు వెళ్ళినా సరే ఈ రోడ్ అని కాదు, ఎక్కడ వెళ్ళినా జాగ్రత్త వెళ్ళండి. ఆల్రెడీ వచ్చేసినాం బొక్కూస దగ్గరికి. ఆల్రెడీ ఎక్కువ తీసుకున్న అన్న దగ్గరనే వేసుకుంటాము, వేసుకోము. అంతకుముందు వీడియోలు చూపించాను కదా, అలా కొనాకు లాస్ట్ షాప్ ఉంటుంది అక్కడనే వేసుకుంటామని. అక్కడనే వేసుకుంటాం. మేము ఎక్కువ తీసుకున్నా, వేరే తీసుకోము కాబట్టి. చూడండి ఇంత చెట్లు ఎంత బాగున్నాయి, నీరు ఎంత బాగుంది. కూర్చోవడానికి కానీ ఎక్కడైనా సరే బాగుంది అనిపిస్తుంది. షాప్ దగ్గర వచ్చేసినాం ఆల్రెడీ మేము. చూడండి ఫ్రైగా వచ్చేసాం. ఇది నార్మల్ కళ్ళు. ఈ కళ్ళు మొత్తం తీసుకోకండి. తీసుకుంటే చెట్టు కళ్ళు నీర కానీ చెట్టు కళ్ళు అది తీసుకోండి. ఈ కళ్ళు మొత్తం తీసుకోకండి. మేము కుండ మొత్తం మేము కుండనే వేసుకున్నాము. తీసుకొని తాటి చెట్ల నడుమ తలుకు తలుకున మెరిసే శిలకో నా రామ శిలక. ఎంత దాగుతున్నా మొత్తం ఎక్కలేదే పిల్ల శిలకో నా రామ శిలక. శిలకో నా రామ శిలకో నీ నవ్వులతో సంపొద్దే కులుకో. నీ సీర కొంగుల్లో నా ఎల్లు చిక్కాయ సిలికేరు చెట్లల్లా. తాగకుండా తింటాం. ఇక కప్పు తీసుకోవాలి కానీ ఇడ్లీ వాళ్ళు తీసుకుంటారే.
ఆగవే ఏమో కళ్ళు చల్లేసుకురు ఇగో ఏమైనా మొత్తం కళ్ళు కిందికి పోయింది తాగానికి బీచ్కి పడుతుండు దేని తాగేదే మందుగా పెట్టుకోలేనా ఆగవే ఏమో కళ్ళు చల్లేసుకురు ఇగో ఏమైనా మొత్తం కళ్ళు కిందికి పోయింది తాగానికి బీచ్కి పడుతుండు దేని తాగేదే మందుగా పెట్టుకోలేనా